హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే చిట్కాలైతే చూసేద్దాము. మీరు గనక నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి, అందరూ పండగకి పిండి వంటలు చేసుకుంటారు కదా. ఊరి నుండి వచ్చేటప్పుడు ప్యాకింగ్ చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కజ్జికాయలు మనం ఇలా ప్యాక్ చేసుకొని వచ్చామంటే ఇంటికి వచ్చేసరికల్లా ఇలా బ్రేక్ అయ్యి ఉంటాయి. ఈ కజ్జికాయలు బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్. మనకు ఈ మరమరాలు తెలుసు కదా, మనం ఎందులో అయితే ప్యాక్ చేసుకుంటామో అందులో కింద ఒక లేయర్ లాగా ఇవి వేసి తర్వాత ఇలాగా కజ్జికాయలు ఇలా అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ పైన ఒక లేయర్ ఇలా వేసుకుంటూ మనము మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని నీట్గా పెట్టుకున్నాము అంటే మనం ఎంత దూరం ట్రావెల్ చేసినప్పటికీ కూడా అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఈ టిప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ టిప్, మహిళలు అయిపోయిన వాటిని అంత ఈజీగా పడేయరు కదా. అందులో ఒకటి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి చూస్తే అందులో కొద్దిగా ఉంటుంది. దాన్ని వేస్ట్గా ఎందుకు పడేయాలి, వాటితో ఏం చేయొచ్చు అన్నది ఒకసారి చూసేయండి. మనము వెండి దీపాలు పీతాంబరితో కడుగుతాము, చేతులంతా బ్లాక్ అవుతాయి, చాలా మంట పుడుతుంది కదా. అలా కాకుండా ఒకసారి అయితే ఇలా పేస్ట్తో ట్రై చేసి చూడండి. వెండి దీపాలే కాకుండా సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే చాలా ఈజీగా క్విక్గా క్లీన్ అయిపోతాయి. కొత్త వాటిలాగా షైనీ కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తక్కువతో మంచి లుక్ అయితే వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ అయితే చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే కమెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. చూసారా, రెండు దీపాలకి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. మనము క్లీన్ చేసింది అయితే షైనీగా కొత్త దానిలాగా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనం డైలీ యూజ్ చేసే దువ్వెనలు ఉంటాయి కదా, చాలా మురికి పట్టిపోతూ ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు ఇలా మనం బ్రష్ యూజ్ చేసి ఇలాగ పేస్ట్తో మంచిగా ఇలాగ క్లీన్ అయితే చేసేసుకున్నామంటే నీట్గా వస్తాయి. మనము హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఇలా దువ్వెనలు క్లీన్ చేసుకుంటే మనకు తలలో డాండ్రఫ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం బాత్రూమ్స్లో ట్యాప్స్ ఎంత క్లీన్ చేసినా దానిపైన మరకలు ఉంటాయి కదా. ఒకసారి అయితే మీరు ఇలాగా పేస్ట్తో అయితే క్లీన్ చేసి చూడండి. ట్యాప్స్ అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్, ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఉంటే ఇలా గోడల మీద ఎక్కడంటే అక్కడ క్రేయాన్స్తో గీకుతూ ఉంటారు కదా, అవి మరకలు పోవాలి అంటే ఇలా కొద్దిగా పేస్ట్ తీసుకొని ఆ మరకల మీద రాసి ఒక 5 మినిట్స్ నుంచి ఇలా బ్రష్తో ఇలా అన్నాము అంటే అసలు మరక ఉన్న విషయం కూడా తెలియదు, అంత నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో వాటర్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో ఒక చిన్న టిప్ అయితే చూసేయండి. ఇలాగ ఒక బాటిల్ తీసుకున్నాను, నేను చూపిస్తున్నాను కదా, మార్క్ చేసిన విధంగా మనము ఇలా కట్ చేసుకోవాలి. పైనను ఇలాగ ఒక లైన్ ఇలాగ మనం కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక టేప్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ఎండ్స్కి ఇలా టేప్ అంటించాలి. అంటే అది గుచ్చుకోకుండా అనమాట. మంచిగా నీట్గా ఇలా అన్ని సైడ్స్ అంటించిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేస్తాం అంటే, బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మనకి ఎన్ని బ్యాంగిల్స్ స్టాండ్ ఉన్నా సరిపోవు కదా. ఇలా డైలీ వేసుకునే బ్యాంగిల్స్ను మనం ఇలా అన్నీ సర్దేసుకున్నాము అంటే బ్యాంగిల్స్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు, ఈజీగా వేస్ట్గా పడేసే వాటితో ఎంత యూజ్ అయ్యిందో. ఇంకా నెక్స్ట్ టిప్, మనము మిర్రర్స్ని జనరల్గా వాటర్తో కానీ పౌడర్తో కానీ క్లీన్ చేస్తాము. అలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. కొద్దిగా పేస్ట్ అంతా మొత్తం రాసేసి ఒక వెట్ క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేయండి. చాలా నీట్గా అయిపోతాయి మిర్రర్స్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.